కలియుగం వచ్చేటప్పటికీ కృతయుగంలో 4 పాదాల ధర్మము నడిచినప్పుడు నన్ను ఏ రూపంతో చూశారో ఆ రూపాన్ని మీకు కలియుగం పాపముతో కూడినదైనా మళ్ళీ అలాగే నిలబడతాను. అప్పుడు మీరు నన్ను చూసిన కారణం చేత కృతయుగంలో వాళ్ళు మాత్రమే దర్శనం చెయ్యగలిగినంత గొప్ప దర్శనాన్ని మీరు పొందగలుగుతారని చెప్పడానికి కృతయుగంలో ఉన్న 4 మూర్తులే మళ్ళీ కలియుగంలో కూడా వచ్చి బలభద్ర, సుదర్శన, సుభద్ర, జగన్నాథులుగా 4గా నిలబడి ఉంటాడు. కాబట్టి ఒక రూపాన్ని పొందింది పరబ్రహ్మము. అందుకని శంకర భగవత్పాదులు పరబ్రహ్మాపీడ అంటారు. పరబ్రహ్మము ఒక రూపాన్ని పొందింది అన్నప్పుడు పరబ్రహ్మము సాధారణంగా ఏ పనులు చేస్తుంది అంటే సృష్టి, స్థితి, లయ. ఇందులో సృష్టి చేసేవాడెవరు? బ్రహ్మగారు. బ్రహ్మగారే జగన్నాథుడు అని ఎట్లా తెలుస్తుంది అంటే శంకరాచార్యుల వారు మొట్టమొదటి నుంచి చెప్తున్నారు, జగన్నాథుడు ఎవరో కాదు, జగన్నాథుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవానుడే జగన్నాథుడిగా రూపాన్ని ధరించాడు. శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మకు బ్రహ్మ, సృష్టికర్తలకు సృష్టికర్త. ఎందుకని? ఈ లోకాన్నంతటినీ కూడా సృష్టించేవాడెవరు? బ్రహ్మగారు. అటువంటి బ్రహ్మగారు మొట్టమొదట ఎక్కడ సృష్టింపబడ్డాడు అంటే శ్రీమన్నారాయణుని యొక్క నాభి కమలంలోంచి బ్రహ్మగారు వచ్చాడు. అంటే బ్రహ్మని కన్న తండ్రి ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఒకప్పుడు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ విషయంలో బ్రహ్మగారు పొరపాటు పడ్డాడు. ఈయన పరబ్రహ్మం ఏమిటి, ఈ పిల్లవాడు పరబ్రహ్మమా? ఎడంచేత్తో వెన్నముద్ద పట్టుకున్నాడు, కుడి చేతితో తింటున్నాడు, ఊరగాయ ముక్కలన్నీ వేళ్ల సందుల్లో ఇరికించుకున్నాడని ఈయన పరబ్రహ్మమో కాదో పరిశీలిద్దామని దూరంగా వెళ్ళిన ఆవుల్ని దూడల్ని అంతర్ధానం చేశాడు. నిన్న మీతో మనవి చేశాను. కృష్ణ పరమాత్మ అలా వెళ్ళి ఓహో నేను కన్నవాడు నాకే మాయ చేశాడు, ఆవుల్ని దూడల్ని మాయం చేశాడని వెనక్కి వచ్చేటప్పటికి గోపాల బాలులందరినీ కూడా మాయం చేసేశాడు. మాయం చేసేస్తే కృష్ణ పరమాత్మ పిల్లవాడు ఆడే పాఠం నేర్చుకుంటాడని చాలా చమత్కారంగా ఏం చేశాడంటే కరములు పదములు, శిరంబుల్, లవలగ్నంబుల్, ముఖములు, ముక్కులు కందులున్, శ్రవణముల్, దంతాదులు, దండనాంబర స్రగ్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పరతల్విడ్వడకుండ దాల్చ విభుడా వత్సార్భకాకారముల్. బ్రహ్మగారు వాళ్ళందరినీ తీసుకెళ్ళి సత్యలోకంలో దాచేసి మాయ కప్పి నిద్రపుచ్చి ఇలా వచ్చి చూశాడు. ఆయనకి త్రుటి కాలం, మనకొక సంవత్సరం. 5వ ఏట పిల్లల్ని ఎత్తుకుపోయి దాచేశాడు సత్యలోకంలో. ఇలా వచ్చి కిందకు వచ్చి చూసేటప్పటికీ తాను ఏ పిల్లల్ని పట్టుకుపోయాడో ఆ పిల్లలందరూ హాయిగా ఇంటికి వెళ్ళి బృందావనంలో తల్లులతో తండ్రులతో ఆడుకుంటున్నారు. ఏ పిల్లాడు ఎలా ఉంటాడో ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ఉన్నారు. ఆవులన్నీ అలాగే ఉన్నాయి, దూడలన్నీ అలాగే ఉన్నాయి. ఇదేమిటని వెనక్కి వెళ్ళి చూశాడు. తను దాచిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఆశ్చర్యపోయి అన్నాడు, బ్రహ్మ పంపున కాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు. బ్రహ్మ నేను కాక వేరొక బ్రహ్మలేడు సృజింపంగా, బ్రహ్మ నేను సృజింపక ఉండొక బాల వత్స కదంబము ఏ బ్రహ్మమందు జనించే ఆ ఒక్కట బ్రహ్మమౌవది చూడగాన్ అన్నాడు. సృష్టికర్తని నేను. ఏదైనా లోకంలో సృష్టింపబడాలి అంటే నేను సృష్టించాలి. నేను సృష్టించలేదు అక్కడ ఉన్నటువంటి ఆవుల్ని దూడల్ని గోపాల బాలుల్ని. నేను సృష్టించిన వాళ్ళని నేనే పట్టుకొచ్చేసి సత్యలోకంలో దాచేశాను. ఇప్పుడు కొత్తగా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే నేనే కాదు సృష్టి చెయ్యగలిగిన వాడు ఇంకొకడు ఉన్నాడు. అప్పుడు ఆయన వీళ్ళనే కాదు నన్ను కూడా సృష్టి చేయగలడనమాట అని బాగా తేలిపారి చూశాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమీ తెలియని వాడిలా బ్రహ్మగారి కాలంలో త్రుటి కాలమే కదా, అందుకని అలాగే వెన్నముద్ద పట్టుకుని తిరుగుతూ కనపడ్డాడు. అలా ఉన్నటువంటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి సాష్టాంగం చేసి శంపాలతికతోడి జలదమ్ముకైవడి మెరుగుటొల్లియతోడి మేనువాని కమనీయ మృదులాన్న కబళవేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని గుంజావి నిర్మిత కుండలంబుల వాని శకిపించి వేష్టిత శిరమువాని
వనపుష్పమాలిక వ్రతకంఠమువాని నలిన కోమల చరణములవాని కరుణ కడలగొనిన కడగంటివాని గోపాలబాలు భంగి పరగువాని నగు మొగంబువాని నను కన్న తండ్రిని నిన్ను భజింతు మొక్కి నీరజాక్ష అని మెడలో చూస్తే వనపుష్పమాల వేసుకున్నావు, ఏనుగు దంతములతో చేసినటువంటి కర్ణాభరణములు పెట్టుకున్నావు, తల మీద నెమలీక పెట్టుకున్నావు, ఎడమ చేతిలో పెరుగన్నపు ముద్ద పట్టుకున్నావు, కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి కడుపున గుడ్డ గట్టిగా కట్టుకుని దాంట్లోకి వేణువు బాగా లోపలికి దోపి ఉంచావు, ఆ కొమ్ము బూర ఇవి తీసుకెళ్ళి ఆవుల్నితోలే కర్ర ఎడమ చంకలో ఇరికించావు, పైకి చూడ్డానికి ఏమీ తెలియకని అమాయకుడైన గోపాల బాలుళ్ళ ఉన్నావు. కానీ నాకు అర్థమైంది, నువ్వు ఎవరు అంటే బ్రహ్మని కూడా సృష్టించగలిగిన బ్రహ్మ. అందుకని నువ్వు నేను ఎవరిని తీసుకుపోయానో వారిని మళ్ళీ నా అనుమతి అవసరం లేకుండా సృష్టించావు. ఇప్పుడు నాకు అర్థమైంది, నన్ను మన్నించు అని ఆ ఆవుల్ని దూడల్ని గోపాల బాలుల్ని అందరినీ తిరిగి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే ఇప్పటి వరకు తను సృష్టించిన వాళ్ళని తనలోకి తీసేసుకుని వీళ్ళందరినీ తీసుకుని ఏమీ ఎరగని వాళ్ళ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. 5వ సంవత్సరం వయస్సులో ఒక కొండ చిలవని చంపాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు ఈ పిల్లలందరినీ అమృత దృక్కులతో బతికించాడు. 5వ సంవత్సరంలో కొండ చిలవని చంపితే ఈ పిల్లలు ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఎండిపోయిన కొండ చిలవ కనపడింది. మరి బ్రహ్మగారికి త్రుటికాలం అంటే మన కాలమానంలో ఏడాది పాటు వాళ్ళు సత్యలోకంలో ఉండిపోయారు. వాళ్ళు మేము బ్రహ్మలోకంలో ఉండిపోయామని కానీ మమ్మల్ని బ్రహ్మగారు పట్టుకుపోయారని కానీ ఈ ఏడాది కాలం పాటు నిజానికి మా అందరి రూపాలలో సృష్టిని కృష్ణ పరమాత్మ చేశాడని కానీ వాళ్ళకి ఏమీ తెలియక వాళ్ళు వెళ్ళిపోతూ పొద్దున్న వెళ్ళిపోయినప్పుడు చచ్చిపోయినటువంటి కొండ చిలవ సాయంకాలం మనము తిరిగి ఇంటికి వెళ్ళిపోయేటటువంటి సమయం ఆసన్నం అయ్యేటప్పటికీ ఇంతగా ఎండిపోయింది. ఎంత ఆశ్చర్యం అనుకుని వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు కాదు మనం ఏడాది పాటు లేమన్న విషయం వాళ్ళకి తెలియదు. అందుకే కౌమార పౌగండ లీల అంటారు దాన్ని. 5వ ఏట జరిగినటువంటి లీలని వాళ్ళు ఇంటికి వెళ్ళి 6వ ఏట చెప్పారు. కానీ వాళ్ళకి తెలియదు 5వ ఏట జరిగిన లీలని మనం 6వ ఏట చెప్తున్నాం. పొద్దున్న జరిగింది సాయంకాలం చెప్పట్లేదు, మనం లేమిక్కడన్న విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి సృష్టికర్తలకు సృష్టికర్త అయినటువంటి వాడు ఎవరున్నాడో ఆ కృష్ణ పరమాత్మయే జగన్నాథుడిగా ఉన్నాడు. అందుకని పరబ్రహ్మాపీడ అంటే ఆయన దర్శనము సాక్షాత్తు పరబ్రహ్మము యొక్క దర్శనమే. అంతేకాదు, మీరు పూరిలో ఒక విశేషం ఉంటుంది, గ్రహరూపీ జనార్దన అంటారు. శనీశ్వరుడికి ప్రత్యేకం జగన్నాథస్వామి దేవాలయంలో ఒక ఉపాలయం ఉంది, ఒక మందిరం ఉంది. ఏ రోజున ఏ గ్రహాన్ని పూజిస్తారో అంటే హోర అంటారు. సూర్యోదయానికి హోర ఉంటుంది. సూర్యోదయానికి ఏ హోర ఉందో ఆ హోరలో సూర్యుడు ఉదయిస్తాడో దాన్ని బట్టి ఆ వారానికి పేరు వస్తుంది. ఉదాహరణకి కుజహోరలో సూర్యుడు ఉదయించాడు అనుకోండి, అది మంగళవారం అవుతుంది. బుధహోరలో సూర్యుడు ఉదయించాడు అనుకోండి, బుధవారం అవుతుంది. గురుహోరలో ఉదయిస్తే గురువారం అవుతుంది. శుక్రహోరలో ఉదయిస్తే శుక్రవారం అవుతుంది. శనిహోరలో ఉదయిస్తే శనివారం. భానుహోర సూర్యహోరలో ఉదయిస్తే ఆదివారం అవుతుంది. ఏ హోరలో ఉదయిస్తే ఆ వారం అవుతుంది. అయితే ఇది తప్పదు. ఆ లెక్క ఎంత ఖచ్చితంగా తిరుగుతుందంటే 24 గంటలు తిరిగి మళ్ళీ మరునాడు వచ్చేటప్పటికి సూర్యోదయానికి మళ్ళీ ఆ హోర వస్తుంది. అలా తిరుగుతుంది హోరాచక్రం. ఆ హోరాచక్రములో ఉదయించినప్పుడు ఆ వారం ఆ గ్రహం వస్తుంది. ఆ గ్రహములు మన జాతకాన్ని సుఖదుఖాల్ని నిర్ణయిస్తాయి. జగన్నాథ దర్శనమునందే గ్రహ దర్శనం అయిపోవడానికి వీలుగా ఏం చేస్తారంటే, ఏ వారము నాడు ఏ రంగు బట్ట కడితే ఆ బట్ట కట్టుకున్న జగన్నాథుణ్ణి దర్శించిన కారణం చేత గ్రహ సంప్రీతి కలుగుతుందో అటువంటి బట్ట కడతారు. అందుకని గ్రహరూపీ జగన్నాథ గ్రహ రూపంలో కూడా ప్రకాశిస్తూ ఉంటాడు. అంతేకాదు, ఆయన బ్రహ్మయే కాదు, సాక్షాత్తు విష్ణువు. విష్ణువెవరు? స్థితికారుడు. స్థితికారుడు అంటే సర్వకాలముల యందు ఆయన రక్షకుడు. ఆయన రక్షణ చేస్తూ ఉంటాడు.
అందుకే మీకు దీనికి పెద్ద అగ్ని పరీక్ష ఎక్కడొచ్చింది అంటే నిజానికి గజేంద్రమోక్షణ ఘట్టంలో వచ్చింది. గజేంద్రమోక్షణ ఘట్టాన్ని వ్యాసుల వారు సంస్కృతంలో రచన చేసినప్పుడు ఒక అద్భుతమైన స్తోత్రం చేయించారు ఏనుగు చేత. ఏనుగు తనని మొసలి పట్టుకున్నప్పుడు ఫలానా వారు వచ్చి నన్ను రక్షించాలని ఏ నామము చెప్పలేదు, ఏ రూపము చెప్పలేదు. ఏదో తొండ ఉన్నవాడు, ఏనుగు ముఖం ఉన్నవాడు అంటే విఘ్నేశ్వరుడు వస్తాడు, శూలం పట్టుకున్నవాడు 6 ముఖములున్నవాడు సుబ్రహ్మణ్యుడు వస్తాడు, నాగభూషణుడు 3 కందులున్నవాడు పరమశివుడు వస్తాడు, నల్లటి వర్ణము కలిగినటువంటి వాడు చల్లటి గుణము కలిగిన వాడు అన్నారు అనుకోండి, చతుర్భుజుడు శంఖచక్ర గదా పద్మములను పట్టుకునేవాడు అంటే నారాయణుడు వస్తాడు. ఆయన ఏమీ అనలేదు. తస్మై నమ పరీషాయ బ్రహ్మణే ననంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణి నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్షసాక్షిణి పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమ సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం తరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధితకర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతో స్మృతం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాన్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అన్నాడు. ఎవడు ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టి చేస్తూ ఉంటాడో, ఎవడు నిలబెడుతూ ఉంటాడో, ఎవడు లయం చేస్తూ ఉంటాడో, ఎవడు దీనులకు రక్షకుడుగా ఉంటాడో, కష్టంలో ఉన్నవాణ్ణి కాపాడడం తన కర్తవ్యంగా స్వీకరిస్తాడో వాడు బయలుదేరి రావాలన్నాడు. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్నని అనువాదం చేశారు పోతన గారు. అప్పుడు నిజానికి 33 కోట్ల మంది దేవతలు పైకి లేచి ఇంత భక్తితో శరణాగతి చేస్తున్నాడు, ఎవరెళ్ళాలి? ఎవరి నామం చెప్పడు, ఎవరి రూపం చెప్పడు అని కూర్చున్నారు. ఎవరి పేరు చెప్పకపోయినా, ఎవరి నామము చెప్పకపోయినా రక్షణ చెయ్యవలసి వచ్చినప్పుడు పరిగెత్తవలసిన వాడు ఎవరంటే స్థితికారుడు కాబట్టి విష్ణువు పరిగెత్తాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే ఎక్కడున్నవాడు అక్కడి నుంచే వెంటనే బయలుదేరి వచ్చేసి గజేంద్రుణ్ణి రక్షించాడు. అంటే స్థితికారుడైనటువంటి విష్ణు స్వరూపంగా నిలబడేటటువంటి జగద్రక్షక స్వరూపం ఎవరు? జగన్నాథుడే. పరబ్రహ్మ పీడ అన్నప్పుడు ఆయనే పరబ్రహ్మమైనటువంటి బ్రహ్మం, ఆయనే స్థితికారుడైనటువంటి విష్ణువు. సృష్టికర్త ఆయనే, స్థితికర్త ఆయనే. ఇక శివుడు. శివుడు ఎక్కువగా లింగ రూపంలో పూజింపబడతాడు. శివాలయం అంటే లోపల శివలింగం ఉంటుంది. ఈ శివలింగమునకు ఒక విచిత్రమైన పేరుంది, అరూపరూపి అంటారు. అరూపరూపి అంటే రూపమున్నదా అంటే రూపమున్నది, కాళ్ళు చేతులు ఉన్నాయా అంటే కాళ్ళు చేతులు లేవు, కాళ్ళు చేతులు లేవు కాబట్టి రూపం లేదు. అట్లాగని అసలు రూపం లేకుండా ఉందా అంటే రూపం ఉంది. రూపము ఉన్నది, రూపము లేనిది. అందుకని శివలింగమునకు అరూపరూపి అని పేరు. నిజానికి జగన్నాథ స్వరూపం కూడా అంతే, అరూపరూపి. శివలింగం ఎలా ఉంటుందో జగన్నాథుడు కూడా అట్లాగే ఉంటాడు. ఎందుకనంటే మీరు రూపం లేదు అంటారా, రూపం ఉంది. రూపం ఉంది అంటారా, పూర్ణమైనటువంటి రూపం లేదు. నడువేది, కడుపేది, మెడేది, చెవులేవి, పూర్ణంగా ఉండవలసినటువంటి చేతులు, కాళ్ళు, తొడలు ఇవన్నీ ఏవి లేవు. మరి అసలు రూపం లేకుండా ఉన్నాడా అంటే సర్వజనులను ఆకర్షించేటటువంటి మహోత్కృష్టమైనటువంటి బింబంగా ప్రకాశిస్తూ ఉంటాడు. చక్కగా అలంకారాలన్నీ చేసుకొని అంత అందంగా అలా మెరిసిపోతూ ఉంటాడు. పైగా సూర్యచంద్రులు ఇద్దరూ కళ్ళల్లో తెలియడం జగన్నాథుడి విషయంలో స్ఫుటంగా తెలుస్తుంటుంది. అంత గుండ్రటి పెద్ద పెద్ద కళ్ళతో చూస్తాడు. అట్లా చూడడం జగన్నాథుని యొక్క లక్షణం. కాబట్టి ఇప్పుడు లయకర్త అయినటువంటి శివలింగ స్వరూపం ఎక్కడుంది? అరూపరూపిగా జగన్నాథుడి ఎందే ఉంది. అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ ఎక్కడ కనపడుతున్నాడు? జగన్నాథుడి యందు. స్థితికర్త అయిన విష్ణువు జగన్నాథుడి యందు. లయకర్త అయినటువంటి శివుడు జగన్నాథుడి యందు. ముగ్గురు జగన్నాథుడి ఎందే కనపడుతున్నారు.
కాబట్టి ఒక్క జగన్నాథ దర్శనం సాక్షాత్ నిజానికి మాంసచక్షువు చేత చూడడానికి వీలు కాని పరబ్రహ్మ దర్శనం. సూర్యుడు పరబ్రహ్మమే అయినా మీరు ఉదయం నారింజ రంగులోకి వచ్చినటువంటి బింబాన్ని మాత్రమే చూడాలి. సూర్యోదయం అవుతున్నప్పుడు ఎర్రని రంగులో ఉన్నటువంటి బింబాన్ని దర్శనం చెయ్యరు, నమస్కారం చేయకూడదు. ఎర్ర బింబాన్ని చూడరు. నారింజ రంగులోకి వచ్చిన బింబానికే నమస్కారం చేస్తారు. నారింజ రంగులోకి వచ్చిన బింబం కొద్దిసేపు ఉంటుంది, తర్వాత ఇక రంగు మారిపోయిందనుకోండి, తెలుపు వర్ణం పుంజుకుందనుకోండి, మీరు చూడడం సాధ్యం కాదు. ఈ మాంసచక్షువు చేత చూడలేరు. ఎందుకంటే దుర్నిరీక్ష్యుడు అంటారు, కన్ను తట్టుకోలేదు ఆయన కాంతిని. కానీ జగన్నాథుడో మీరు ఎప్పుడు వెళ్ళండి, ఈ కంటితో కన్నులార చూడొచ్చు. మీరు అదే జగన్నాథుడిని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు, దగ్గరికి వచ్చి మీరు ఎంతో బాగా చూడొచ్చు. మీకు ఇంకా విశేషం ఏమిటో తెలుసా? మీరు జగన్నాథ బింబం విషయంలో గమనించండి. మీరు కాసేపు ఇటు తిరిగి ఎవరితోనో ఏదో మాట్లాడుతూ మీరు చటుక్కున వెనక్కి తిరిగి చూశారనుకోండి, మీరు కొంచెం ఉలిక్కి పడతారు. ఆయన మనని చూస్తున్నాడు అనిపిస్తుంది మీకు. యథార్థం. మీరు ఇప్పుడు అటు చూస్తున్నారు కాబట్టి మీకు అనుభూతి ఉండదు. మీరు కావాలంటే ఈ వేదిక మీదకి వచ్చి కొంతసేపు కూర్చుని మీరు ఏదో మాట్లాడి మీరు ఇలా వెనక్కి తిరిగి చూశారనుకోండి, మీరు ఉలిక్కి పడతారు. ఎందుకనంటే నేను చెప్తున్నదంతా చాలా జాగ్రత్తగా వింటున్న వాళ్ళే ఉంటాడు. మీ ఎవరికన్నా బాగా వింటున్నాడేమో అనిపిస్తుంది. అంటే నేను మీరు వింటలేదు అంటలేదు, కానీ అంత బాగా వింటున్నాడేమో అని ఉలిక్కి పడతాం. జగన్నాథుని యొక్క విశేషం ఏమిటంటే పరబ్రహ్మము అన్ని దిక్కులా చూస్తుంది. ఎందుకంటే యథార్థమునకు రూపం లేదు. రూపం లేదు కాబట్టి అన్ని వైపులా చూస్తుంది. జగన్నాథస్వామి దేవాలయంలో విచిత్రం ఏమిటంటే పైన చక్రం ఉంటుంది. మీరు పూరీ క్షేత్రంలో ఎక్కడికి వెళ్ళండి, మీరు ఎటువైపు తిరగండి, సుదర్శనం మీ వంకే తిరిగి చూస్తున్నట్టుగా కనపడుతుంది. లోపల ఉన్నవాడు పరబ్రహ్మం కాబట్టి మీరు పూరిలో ఎటువైపుకి తిరిగి ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని చక్రం చూస్తున్నట్టు కనపడుతుంది. అది పూరీ క్షేత్రానికి ఉన్నటువంటి విశేషం. మీరు ఇంకొంచెం దగ్గరగా మూర్తుల్ని పెట్టుకుని చూడగలిగితే మిమ్మల్ని అదే పనిగా గమనిస్తున్నారని అనిపిస్తుంది. మిమ్మల్ని కన్ను ఆర్పకుండా ఇంతంత కళ్ళతో అలాగే చూస్తున్నాడు అనిపిస్తుంది. అలాగని మీకేం భయం వేయదు. ఎంతో సంతోషంగా స్వాంతనగా ఆయన ఉన్నాడు మనకేమిటి అనిపిస్తుంది. అట్లా చూస్తాడు.